ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి। ఈ రోజు మనం ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, అదే విధంగా మీనరాశి వారి గ్రహ మార్పుల ద్వారా ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి, అలాగే వారి వివాహ కుటుంబ ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం। అదే విధంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం జరిగే మార్పులు ఫలితాలు, వారి యొక్క అదృష్ట సంఖ్యల గురించి, మీనరాశి వారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం। కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది। ఇక వివరాలకు వెళ్ళిపోతే మీనరాశి వారికి జీవితం మలుపు తిరగబోతోంది। వీరి జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి। ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది। మీరు ప్రతి రంగంలోనూ అభ్యున్నతిని సాధిస్తారు। ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారికి అంతులేని అద్భుతాలు జరగబోతున్నాయి। మీనరాశి వారికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు। మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఈ సమయంలో మొదలుపెట్టడం ద్వారా ఆ పని విజయవంతమవుతుంది। ఈ సమయంలో మొదలుపెట్టడం ద్వారా ఎటువంటి పనికైనా సరే విజయం వరిస్తుంది తప్ప నష్టం అనేది మీకు జరగదు। మీనరాశి వారు సమయపాలన పాటించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు। సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి। ఈ రాశి వారికి ఓపిక చాలా ఎక్కువ, కష్టపడే తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది। కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారు। స్థిరత్వంగా ఉండటం, ధైర్యంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండటం ఈ రాశి వారి ముఖ్య గుణాలు। ఈ రాశి వారు దయాగుణము, దానగుణము ఎక్కువగా కలిగి ఉంటారు। నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పటికీ మీనరాశి వారు వారి పట్ల క్షమాగుణాన్ని ప్రదర్శిస్తారు। ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా తాము నమ్మిన వ్యక్తిని నట్టింట ముంచరు। మీనరాశి వారు కష్టాలకు కుంగిపోరు, కష్టాలను ఎదుర్కొంటూ ఫలితాలను పొందుతారు। మీనరాశి వారికి ఏప్రిల్ 15 తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది। ప్రతి విషయంలో కూడా అనుకోని మార్పులు జరిగి మంచి ఫలితాలను అందుకుంటారు। విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు। ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహ నిర్మాణం జరుగుతుంది। అదేవిధంగా వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు। ధన కనక వస్తు వాహనాలు సిద్ధిస్తాయి। ఉన్న ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా అద్భుత లాభాలను గడిస్తారు। ఎప్పుడూ కూడా మనం ఉండే ఇంట్లో ఉత్తరం వైపు వైట్ పెయింట్ వేసి ఉంచటం ద్వారా కుబేరుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి। తద్వారా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి। అదేవిధంగా ఆగ్నేయం వైపు పచ్చ లైట్ పెట్టుకోవాలి। ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు। మీనరాశి వారికి ఏప్రిల్ 15 తర్వాత వివాహ అవకాశాలు వస్తాయి। వీరి జీవితంలో వివాహం మార్పు చోటు చేసుకుంటుంది। ఎప్పటి నుండో వివాహం కాక బాధపడుతున్న మీనరాశి వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది। వారి వివాహంలో ఆనందాన్ని పొందుతారు। వారి వివాహ జీవితం ఆనందకరంగా ఉంటుంది। మీనరాశి వారికి యాంటిక్ వస్తువులను సేకరించటం అంటే అభిలాష ఎక్కువగా ఉంటుంది। దీనికోసం ఎంత ధనమైనప్పటికీ కూడా ఖర్చు చేయడానికి సిద్ధపడతారు। మీనరాశి వారికి మంచి వస్త్రధారణ అంటే ఇష్టం। ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, చిత్రాలను సేకరించటం, ప్రముఖ వ్యక్తుల బయోగ్రఫీ తెలుసుకోవటం, నాణాల సేకరణ అంటే వీరికి చాలా ఇష్టం। వీటి కోసం ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తారు। వీరి ప్రయత్న సాధనలో అలాగే అలుపెరగని విక్రమార్కుల్లాగా కష్టపడుతూనే ఉంటారు। వీరు ఇతరులకు రోల్ మోడల్గా ఉండడానికి ఇష్టపడతారు। వీరు చేసే ప్రతి పనిలో కూడా అలసట చెందక ఓపికగా చేస్తూ విజయాలను అందుకుంటారు। మీనరాశి వారికి సహనం చాలా ఎక్కువ, అదేవిధంగా కోపం కూడా తొందరగా వస్తుంది। అయితే అది ఎక్కువసేపు ఉండదు। ఏప్రిల్ 2వ వారంలో మీనరాశి వారు తీసుకునే దృఢమైన నిర్ణయాల ద్వారా కొంత నష్టం వాటిల్లుతుంది। మీనరాశి వారు ప్రేమకు పాత్రులు। మీరు ఎదుటివారి ప్రేమకు ఎక్కువగా ఆకర్షితులవుతారు। అది ప్రేమను ప్రదర్శించటం ద్వారా ఎదుట వ్యక్తుల చేతిలో కీలుబొమ్మలవుతారు। మీనరాశి వారు తెలివితేటలతో పనిచేయటమే కాకుండా తమ తోటి వారితో చాకచక్యంగా పనులు చేయిస్తారు। రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు అందుకోబోతున్నారు। వీరికి సమాజంలో పలుకుబడి తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ప్రజలలో వీరి పట్ల నమ్మకం తగ్గి అనుమానం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। వీరు ప్రజలకు చేసే మంచి ద్వారా వీరి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది। రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి వ్యవహరించటం మంచిది। ఏలనాటి శని సంచారం రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి। శని మహర్దశ అనేది అదృష్టాల్ని మరియు దురదృష్టాల్ని కూడా ఇస్తుంది। జాతకరీత్యా గ్రహస్థితిని అనుసరించి ఏ గ్రహస్థితి జరుగుతుందో ఆ గ్రహానికి పూజ చేయటం ద్వారా మంచి
ఫలితాలను అందుకుంటారు. శని ప్రభావం ద్వారా ఈ రాశి వారు మొదట్లో అనుకున్న ఫలితాలను అందుకోకపోయినప్పటికీ కూడా గ్రహాల మార్పు ద్వారా మంచి సత్ఫలితాలను అందుకోబోతున్నారు. మీనరాశి వారికి అనుకోని వరాలు కానుకగా ఇవ్వబోతోంది. ధనం విషయంలో మీనరాశి వారికి అద్భుత మార్పులు జరగబోతున్నాయి. వీరికి ఏప్రిల్ 15 తర్వాత అద్భుత ధనయోగం లభిస్తుంది. మీరు విలాసవంతమైన ఖర్చుల కోసం ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. లగ్జరీ లైఫ్ కోసం ధనాన్ని ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారంలో కానీ సెన్సెక్స్ విషయాల్లో కానీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా రాణిస్తారు. వీరు సాంఘిక కార్యక్రమాల్లో మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదించుకుంటారు. మీనరాశి వారికి వ్యాపారపరంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు వంటి వ్యాపారాలు మీనరాశి వారు ఎక్కువగా రాణిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలను కూడా అందుకుంటారు. వ్యాపారపరంగా నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు దూకుడు ప్రదర్శించకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్స్ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వీరు తొందరపాటు నిర్ణయాల కారణంగా వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారికి మంచి శారీరక నిర్మాణం ఉంటుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులవుతారు. పని ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు. అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. మధ్య వయసు కలిగిన మీనరాశి వారు ఏప్రిల్ 15 తర్వాత నుంచి ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీనరాశి వారు ఇతరుల మాటలను లెక్క చేయరు. వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా ఉండటం వల్ల వయసు మళ్ళిన తర్వాత కష్టపడడానికి ఇష్టపడరు. ఎవరు ఏది చెప్పినా శ్రద్ధగా వింటారు, కానీ వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. కుటుంబ సభ్యులు వీరిని అదుపులో ఉంచలేరు. కేవలం ఒక జ్యేష్ఠ కుమార్తె మాత్రమే వీరిని శాసిస్తుంది. మీనరాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పం, కార్యదీక్షతో ఉంటారు. ఏదైనా పనిని తలపెడితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు విశ్రాంతి లేకుండా నిరంతరం కష్టపడే మనస్తత్వం కలవారు. మీనరాశి వారు సంగీత ప్రియులు. మీనరాశిలో జన్మించిన స్త్రీలు మంచి సౌందర్యం కలవారు. ఈ రాశిలో జన్మించిన వారు అందంతో పాటు అణుకువ కూడా కలిగి ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు. తమ జీవిత భాగస్వామి ద్వారా అంతులేని ఆనందాలను పొందుతారు. మీనరాశి స్త్రీలకు మొండితనం ఎక్కువ. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. మీనరాశి స్త్రీలకు ఏప్రిల్ 15 తర్వాత ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. మీరు పనిచేస్తున్న చోట మంచి గౌరవ మర్యాదలు కూడా మీకు లభిస్తాయి. ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారు విద్యలో అత్యున్నత స్థాయిని పొందుతారు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు, రుణాలు, ఉద్యోగాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కనిపిస్తోంది. విద్యలో వీరు అత్యున్నత శిఖరాలను అందుకోబోతున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశాలలో మంచి పొజిషన్లు చేరుకుంటారు. ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతికూల తేదీలు 2, 4, 6, 8, 9, 15, 18. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేసుకోకపోవడం మంచిది. ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి వీలైనప్పుడల్లా కూడా అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం మంచిది. సో చూసారు కదండి, ఏప్రిల్ 15 తర్వాత మీనరాశి వారికి ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, మీనరాశి వారు ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు అనే అంశాలతో పాటుగా మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు, తేదీలు, వారం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.